ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశము మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే, మునుపు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉండాలి. మునుపు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉండాలి. రోమపత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనాలు అక్కడ మనం చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి మీ మనస్సు మారి నూతన మూయటం వల్ల రూపాంతరము చెందిరి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి మీ మనస్సు మారి నూతన మౌటం వలన రూపాంతరం. ఏం మారాలి? మనస్సు మారి నూతన మౌటం వలన రూపాంతరం చెందాలి. మనసు మారాలి. మనసు ఏమవ్వాలి? మారాలి. మనసు మారకపోతే హృదయంలో మనసు మారాలి. ఎందుకు మనసు మారాలి? ఎందుకు మనసు మారకుండా ఉంటే పర్వాలేదా? ఎవరికి కనపడుతున్నావు? నువ్వు ఎవరికి కనపడుతున్నావు? నాకు కనపడితే మనసు మారిందో లేదో నాకు తెలియదు. బట్టలు వేసుకొచ్చేస్తా, అబ్బా కొత్త బట్టలు వేసుకొచ్చారు, లేకపోతే బాగున్నారు అనేసి మనం రూపాయని బట్టి బాగున్నాడు, బ్రదర్ బాగున్నాడు, ఈ బ్రదర్ బాగున్నాడు, మంచి షర్ట్ వేసుకొచ్చాడు అనేసి నేను అనుకుంటా. హృదయాన్ని నేను చూడగలనా? మరి హృదయం యొక్క తలంపుల్ని పరిశోధించేది అది వాక్యము, చెప్పబడే వాక్యము, దేవుని వాక్యము సజీవమైనదే, బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి శరీర ప్రాణ ఆత్మ కీళ్ళ మూలుగుల సైతము దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనల్ని పరిశోధిస్తుందంట. హృదయం యొక్క తలంపులను ఆలోచనల్ని పరిశోధిస్తుంది. దేవుడు నరుని వేషము చూడు, హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలన చేస్తాడు. అందుకనే మీ మనస్సు మారి నూతన మౌటం వలన రూపాంతరం చెందాలి. నూతన మౌటం వలన రూపాంతరం చెందాలి. మునుపున్నలాగానే ఇప్పుడు ఉంటామా? ఏమండి, మునుపున్నలాగానే ఇప్పుడు కూడా ఉందామా? లేకపోతే మారాలా? కొద్ది కొద్దిగా మారాలా? పుట్టిన పిల్లోడు పాకటం కూడా రాదు, ఎల్లకెళ్ళి పండుకుంటాడు. తర్వాత బోర్ల పడతాడు. అబ్బా బోర్ల పడ్డాడని అంటాడు. బోర్ల పడిన తర్వాత పాకుతూ ఉంటాడు. అబ్బో పాకేస్తున్నాడండి. పాకిన తర్వాత ఏదైనా పట్టుకుని నుంచుని అటు వెళ్తూ ఉంటాడు. ఓ నడుస్తున్నాడంట. ఆ తర్వాత ఎవరు పట్టుకోకుండా నడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత పరిగెడతాడు. ఏమండి, ఎప్పుడు తొట్లైన పండుకోబెడుతున్నారా పిల్లలే? మీరు అలాగే ఉంటున్నారు. 10 సంవత్సరాలైనా తొట్లైన ఉంటాడా? తొట్లైన ఉంటారా అన్నా? మనం అంతకంటే ఎక్కువ కదండి. మన పిల్లల్ని తొట్లో ఉంటున్నారు 10 సంవత్సరాలు అంటే నవ్వుతున్నాం మనం. కానీ దేవుని పిల్లలు, దేవుని పిల్లలుగా ఉండవలసిన మనము 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు అయింది బాప్తిజం తీసుకుని ఇంకా పాకే వాళ్ళ కింద ఉన్నాం, తొట్లో ఉన్న వాళ్ళ కింద ఉన్నాం. మనలో మార్పు ఏమి రాట్లా, మనసు మాటల. అందుకనే మనము ఏం చేయాలి? మునుపు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉండాలి. మునుపు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉండాలి చూద్దాం. చూడండి, మునుపు ఇప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉండాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు. 2 పేతురు 1-3 వచనాలు. ప్రభువు దయాళుడైన రుచి చూచి ఎన్నడల సమస్త దుష్టత్వమును, సమస్త కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలనే అపేక్షించుడి. ఏం మానాలి? సమస్త దుష్టత్వము, సమస్త కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడున్నాయి? మనకి మునుపున్నాయి. ఇప్పుడు కాదు మునుపు. ఏం చేయాలి? మానేం చేయాలి? క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలనే ఆపేక్షించాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. 1 పేతురు 1వ అధ్యాయం 15-16 వచనాలు. కాగా మీరు విధేయులైన పిల్లల వలె పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన
ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. మీరు సమస్త ప్రవర్తనలో ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి మీరు సమస్త ప్రవర్తనలో. ఎందుకు? తీతు 3:3లో ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశల వలన భోగములకు దాసులు ఏంటిమి, దుష్టత్వమునందు అసూయందును కాలము గడుపుతూ అసహ్యులమై ఒకరికొకడు ద్వేషించుకుంటుమి. మునుపు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఇప్పుడు ఏం చేయాలి? మారాలి. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం నడుచుకున్నాం ఒకప్పుడు. కానీ ఇప్పుడు అలా నడుచుకుంటానికి వీల్లేదు. ఎఫ్సి పత్రిక 2:1-3 ఎఫ్సి పత్రిక 2:1-3 మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారైండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుమి. ఎలా నడుచుకున్నావు? ఏం చేసావు? వారితో కూడా కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. మునుపు మన పరిస్థితి ఎలా ఉంటుంది? కానీ ఇప్పుడు కూడా ఎలా ఉండాలా? పూర్వము వాళ్ళ మధ్య మనం నివసించినప్పుడు ఎలా ఉన్నాం? ఇక్కడ రాకముందు ఎలా ఉన్నాం? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? మరి ఎలా ఉందా చూద్దాం. కొలసీ పత్రిక 3:5-11 కొలసీ పత్రిక 3:5-11 కావున భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశలను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. చూడండి, మనము పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడు నడుచుకుంటానికి వెళ్ళలేదు. ఇప్పుడైతే ఎలా ఉండాలి? ఇప్పుడైతే కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు ఆయన వీటన్నింటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిస్థితించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరుచుకున్న నవీన స్వభావాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత మారిపోవాలి. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మారాలి. ఎలా అంటే దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో గత కాలంలో ఇప్పుడు అలా ఉండటానికి వీల్లేదు. కొలసీ పత్రిక 1:21-22 కొలసీ పత్రిక 1:21-22 మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారినయండి ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచను. మనం గత కాలంలో దేవునికి దూరస్తులుగా ఉన్నాం. మన దుష్క్రియల వలన మన మనసుల్లో ఉన్నటువంటి విరోధ భావము కలిగిన వారంగా ఉన్నాం. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలవబెట్టాలని ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనల్ని సమాధానపరిచాడు. మునుపు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండటానికి వీలుందా అంటే వీలు లేదు. ఆ కాలమంది అయితే మీరు దేవుని ఎరగని వారే ఉన్నారు. నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులే ఉన్నారు. గల్తీ పత్రిక 4:8
గల్తీ పత్రిక 4:8-9. ఆ కాలమందు మీరు దేవుని ఎరగని వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు మామూలుగా ఉన్నారా? దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు గనక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరల తిరగనేలా మునిపటి వలె మరల వాటికి దాసులై ఉండగలనేలా. చాలండి. మీరు మన పరిస్థితి ఎలా ఉంది? ఆ కాలం మంది అయితే దేవుని ఎరగని వారు మరి విశేషం నిజమునకు దేవుళ్ళు కాని వాళ్ళకి మనం దాసులుగా ఉన్నాం. ఇప్పుడు అలా ఉండటానికి వీలు లేదు. పూర్వపు అజ్ఞాన దశలో మనకుండిన ఆశల్ని విసర్జించాలి. మనం పూర్వము చీకటి ఇంటిమి, ఇప్పుడు ప్రభునందు ఏమై ఉన్నాము? వెలుగే ఉన్నాము. ఎఫ్సి పత్రిక 5:8-11. ఎఫ్సి పత్రిక 5:8-11. మీరు పూర్వము చీకటి ఇంటిరి, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతున్నది గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుతూ వెలుగు సంబంధుల వలె నడుచుకుని నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. చూడండి, మారాలి మనం, కానీ ఖండించట్లా. అవసరమైతే వాళ్ళతో మనం పాలువారిగా అయిపోతున్నాం. మనం ఖండించట్లా. కొన్ని అడ్జస్ట్ అయిపోతున్నాం. మనం అడ్జస్ట్ అయిపోతే ఆయన కూడా అక్కడ కూడా అడ్జస్ట్ అవుతాడు. తోసేస్తానికి అడ్జస్ట్ అవుతాడు. పర్లేదు అని లోనకి పంపిస్తానికి అడ్జస్ట్ అవడు. బయట అక్రమము నేను చెప్పిన మాట ప్రకారము మీరు చేయక ప్రభు అనే నన్ను పిలిచితే ఎందుకు అని అంటాడు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు మనం ఏమేమో దేవుని ప్రజలైతే, ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడేమేమో కనికరింపబడిన వారమైతే. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనలో మార్పు రావాలా అక్కర్లేదా? మార్పు రావాలి. ఎలాంటి మార్పు రావాలి? మనం మారాలి. మనం మారాలి. మనం నూతన పరచబడాలి. ఎలా మారాలి? ఎలా నూతన పరచబడాలి? మన టాపిక్ ఏంటి ఈరోజు? నవీన స్వభావం. ఒకప్పుడు ఎవరి స్వభావాన్ని కలిగి ఉన్నాం మనం? ప్రాచీన స్వభావం. ఇది ఎవరిది? అపవాదిది. మునుపు అపవాదిది. ఇప్పుడు మనమే ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనం ఎవరి స్వభావాన్ని ధరించుకోవాలి? నవీన స్వభావాన్ని, నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. మారాలండి. మనం మారాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత, సంఘానికి వచ్చిన తర్వాత మారాలి. నూతన స్వభావము. మనం నూతన సంవత్సరము, హ్యాపీ న్యూ ఇయర్ అని అంటున్నాం. కానీ అంటున్న మనం మాత్రం మారట్లా. మనం మాత్రం మారాలా వద్దా? మిమ్మల్ని కాదు అనేది, ఇప్పుడు కూర్చున్న వాళ్ళు కాదు. మీరు ఒక్కొక్కరు నా మీద ఇట్లా నన్ను అంటాడా అని ఎవరైతే మారట్లేదో వాళ్ళ గురించి చెప్తున్నా, అంతేగాని మారిపోయిన వాళ్ళ గురించి కాదు. మీరు మారిపోతే మీరు మారిపోయి దేవుని పోలికలో సృజించబడిన నవీన స్వభావం ధరించుకుంటే గుడ్. మేమే కాదు, దేవుడు కూడా నా కుమారుడు, నా కుమార్తె అని సాక్ష్యము ఇస్తాడు. మిమ్మల్ని ఏమని అంటున్నాడు? నా కుమారులు అంటాను, నా కుమార్తెలు అంటాను అనేసి దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు అనేసి లేఖనాలు రాయబడినాయి. కాబట్టి ఎవరి స్వభావం మారాలి, ఎవరి స్వభావం మారాలి. మనం ఎవరి స్వభావంలోనికి మార్చబడాలి, ఎవరి స్వరూపంలో మనం ఏర్పడాలి. చూద్దాం ప్రియులారా, ఎఫ్సి పత్రిక 4:22-24 వచనాలు. ఎఫ్సి పత్రిక. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే
మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు మీ చిత్తవృత్తి యందు పరచబడిన వారై నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గలవారై యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుని దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఎవరి పోలికలో మనం మార్చబడాలి. యేసుక్రీస్తు ఎవరి పోలిక, ఎవరి స్వరూపము? దేవుని పోలిక దేవుని ఆదాము ఎవరి పోలిక, ఎవరి స్వరూపము? దేవుని పోలిక దేవుని ఆదాము దేవుని మనం ఆదాముని గురించి దేవుడు చెప్తున్నాడు, మనము మన స్వరూపం ముందు మన పోలిక చొప్పున నరుల్ని చేద్దాం ఉంటాడు. దేవుని పోలికలో దేవుడు సృజించిన నరుడు ఏమైపోయాడు? చెడిపోయాడు. చెడిపోతే మళ్ళీ ఎవరిని పంపించాడు? యేసుక్రీస్తుని పంపించాడు. యేసుక్రీస్తు ఎవరి స్వరూపి? దేవుని స్వరూపి అయిన క్రీస్తు అన్నాడు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు. ఇప్పుడు మనం దేవుని స్వరూపంలో సృజించబడిన నవీన స్వభావం ధరించుకోవాలంటే మనము ఎవరి స్వరూపంలోనికి మార్చబడాలి? ఎవరి పోలికలు మనం మార్చబడాలి అంటే క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. క్రీస్తు పోలికలో మనం మార్చబడాలి. క్రీస్తుని పోని నడుచుకోవాలి. క్రీస్తుని పోని నడుచుకోవాలి. చూద్దాం చూడండి, గల్తీ పత్రిక 4:19. గల్తీ పత్రిక, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు ప్రసవ వేదన పడేటటువంటి పరిస్థితి ఉందంటున్నా. ఎవరికి? కాపరికి, సంఘ కాపరికి ఎలాంటి పరిస్థితి, ఎలాంటి వేదన కావాలి? ప్రసవ వేదన. సంఘములన్నింటి ఎడలా చింత ఉంది. అబ్బా ఎప్పుడు మారాలి, ఎప్పుడు మార్చాలి, పలానోళ్ళు ఎప్పుడు మారాలి అనేసి వాక్యం ద్వారా కనటానికి ప్రయత్నం చేయాలి. మా క్రీస్తు స్వరూపము మీద ఏర్పడేలాగా మనం ప్రయాసపడాలి. దేవుని స్వరూపంలో సృజించబడిన నవీన స్వభావాన్ని ధరించుకుంటానికి ప్రయత్నం చేయాలి. మనం దేవుని పోలికలో సృజించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. కాబట్టి ప్రియులారా, మరి ఇవన్నీ ఎలా వస్తాయి మనకి? ఇవన్నీ రావట్లేదనుకోండి, ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది? మనలో మార్పు రావట్లేదు. ఎక్కడికి వచ్చినా మార్పు రావట్లేదు. ఇక్కడికి వచ్చిన వింటలేదని కాదు, వింటున్నాం గుర్తుంటున్నాయి, కానీ అవి మనలో పని చేయట్లా. సమస్య ఎక్కడుంది? సమస్య ఎక్కడుంది? ఎందులో ఉంది సమస్య? ఎందులో ఉందంటే అసలు తీసుకున్న బాప్తిజమే కరెక్ట్ కాదు. ఆత్మ మూలంగానే జన్మించలేదు. ఆత్మ మూలంగా జన్మించిన వాడికి దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయా? అవి ఎలా అర్థమవుతాయి? అవి అతనికి ఆత్మానుభవం వల్ల అర్థమవుతాయి. మరి ఆత్మూలంగా జన్మిస్తేనే ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. లేకపోతే ఏదో కథ చెప్తున్నాడు, కథ చెప్తున్నాడు, బలి నవ్వుతున్నాడు అనేసి ఇక్కడ ఉన్నంత వరకు కొద్దిగా జోస్యం ఉంటుంది. తర్వాత బయటకు వెళ్ళంగానే చాలా చింతలు వచ్చేస్తాయి. విచారాలు, చింతలు, దుఃఖాలు, ఆలోచనలు ఎన్నో వచ్చేసి ఏముంది? సాతాను వచ్చేసి వీటిని ఎత్తుపోతాడు. ఇక తర్వాత మళ్ళీ ఏం చెప్పాడంటే మళ్ళీ కాగితం రాస్తే కాగితం చూడాలి, లేకపోతే ఏం చెప్పాడంటే పక్క వాళ్ళు అడగాలి. ఏం చెప్పాడు గీకుతాడు. నేనేం చెప్పానంటే గీకుతూ ఉంటాడు పక్కన. ఏం చెప్పాడు కదా. మనం కూర ఏమి వండుకొచ్చాను తెలుసా మనకి? ఎవరన్నా మీ దగ్గర ఒక 100 రూపాయలు తీసుకున్నారనుకోండి, 10 సంవత్సరాలు అయింది, మర్చిపోయారా? అది మర్చిపోము. ఎవరన్నా మిమ్మల్ని తిట్టారనుకోండి, గట్టి తిట్టారు, అది మర్చిపోతావా? ఎప్పుడు టైం దొరుకుతుంది. మరి వాక్యం మాత్రం గుర్తుంటాయి. నాకు ఒక ఆయన అడిగేవాడు మాతో పాటు, నాకు వాక్యం రాసుకుంటున్నాను, చదువుతున్నాను కానీ గుర్తుంటలేదండి అంటాడు. మీ అత్తగారు ఎంత వాళ్ళు నీకు అన్నా?
3 లక్షలు ఇవ్వాలని అంటాడు. నాకు అంతకుముందు చెప్పాడు, మా అత్తగారు డబ్బులు తీసుకున్నారు, ఇవ్వట్లేదు అడుగుతుంటేనేమో అంటుంది మా ఆవిడ, నేనేమో గట్టిగా అడగలేకపోతున్నాను అనేసి నాకు చెప్పాడు. నాకు చెప్తే నేను అడిగా, అత్తగారు ఎంత ఇవ్వాలి? 3 లక్షలు ఇవ్వాలండి అంటే. మరి వాక్యం ఎందుకు అంటే నీకు ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్ అయితే ఇది గుర్తుంటుంది కదా. రోజు మనం చాలా మాటలు వింటూ ఉంటాం, ఏంట్రా రోడ్డు అంతా వెళ్ళేటప్పుడు వింటాం, మా ఇంట్లో వింటాం, అక్కడ వింటాం, ఇక్కడ వింటాం, కానీ అవసరమైన దాన్ని మనం ఇక్కడ డిస్క్లో రికార్డ్ చేస్తాం, గట్టిగా రికార్డ్ చేస్తాం. కొద్ది గట్టిగా ఉంటాయి, కొద్దిగా పలసగా లూజ్గా ఉంటాయి. గట్టిగా రికార్డ్ చేసినాయి ఈ డబ్బులు కానీ ఎవరన్నా తిట్లు కానీ లేకపోతే ఇలాంటివన్నీ అస్సలు మర్చిపోము. వాక్యాన్ని అంత గట్టిగాను అంత అవసరము అది ప్రాముఖ్యము అన్నప్పుడే మాకు ఎలా గుర్తుంటున్నాయి చెప్పండి, మాకు ఎలా గుర్తుంటాయి వాక్యాలు? అవసరము కనుక మిమ్మల్ని కూడా మీరు చెప్పాలి, పొద్దున్న నుంచోండి చెప్పండి అనేసి బ్రదర్ని బ్రదర్ని అంటే ఇంటికాడ ఏం చేస్తాడు చెప్పండి? చదువుతాడా? ప్రిపేర్ అవుతాడా? గుర్తుంచుకుంటాడా? గుర్తుంచుకుంటాడు. కాబట్టి దేంట్లో మార్పు అనేది దేంట్లో రావాలి? మార్పు అనేది దేంట్లో రావాలి? హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. హృదయపు అంతరంగ స్వభావము, తర్వాత మనసు మారి నూతన మోవటం వలన రూపాంతరం. ఇవన్నీ జరగాలంటే ముందు ఏం జరగాలి? జన్మలో కరెక్ట్ ఉండాలి, తీసుకున్న బాప్తిజంలో కరెక్ట్ ఉండాలి. బాప్తిజం ఏ నామంలో తీసుకోవాలి? యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోవాలి. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటే తప్పనిసరిగా మన జీవితాల్లో గొప్ప మార్పు మామూలు మార్పు కాదు, గొప్ప మార్పు వచ్చేస్తుంది. ఏమంటే సబ్బిళ్ళని చెక్కని చెక్కేసి ఇచ్చాడు అనుకోండి, ఆ చెక్కని రుద్దితే పోద్దా? సబ్బు రుద్దితే పోద్దా? చెక్క రుద్దితే పోద్దా? సేమ్ సబ్బులే అని ఉంది, చెక్క కూడా ఇంత చెక్క సబ్బులే అని ఉంది. కాగితం పెట్టి ఇచ్చాడు, అది తీసి రుత్తా ఉన్నాడు. రుత్తా ఉంటే బట్ట తిరిగిపోద్ది, మురిగిపోదు. మరి తీసుకున్న బాప్తిజాలు కరెక్ట్. అందుకనే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము మారట్లేదు, వేరే వాళ్ళు మార్చలేకపోతున్నాం. ఒక యేసుక్రీస్తు ప్రపంచాన్ని మార్చాడు, ప్రపంచంలో ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నం చేశాడు. మరి మనం ఎందుకు మార్చలేకపోతున్నాము? ముందు మనం మారాలి కదా, పిల్లలు చెడిపోతున్నాయంటే కారణం ఏంటి చెప్పండి? ఇంట్లో పిల్లలు చెడిపోతున్నాయంటే కారణం ఏంటి? ఎవరిలో ప్రాబ్లము? తల్లిదండ్రుల్లో ప్రాబ్లం ఉంటుంది. ముందు వీళ్ళు మారకుండా వాళ్ళ ముందు వీళ్ళు జుట్లు పిక్కుని అది చేసుకుని ఇది చేసుకుని కొట్టుకుంటుంటే ఇట్లా కొట్టుకోవాలేమో భార్యాభర్తలు. సరే రాగానే పెళ్ళవగానే కొడుకు పెళ్లిపేటల మీద జుట్టు. అదే మనము మాదిరిగా ఉండాలి. ఉండాలంటే అర్థం ఏంటి? బోధించే బోధకుడు నీ వాక్యాన్ని ఏం చెప్తున్నాడో అది ఆచరించి చెప్పాలి. మరి ఎందుకు మాట్లాడలేదు మనం అంటే, మనం తీసుకున్న బాప్తిజాలే కరెక్ట్ లేదు, బోధించే బోధ కరెక్ట్ లేదు, తీసుకునే బాప్తిజాలు కరెక్ట్ ఉండలేదు. అందుకని ఇక్కడ మనం చూస్తే నూతన జీవము పొందిన వారమై అంటున్నాడు. ఎక్కడ? రోమపత్రిక 6వ అధ్యాయంలో 3-6 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిజము పొందితిరని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును ఏమి పొందిన వారమే నడుచుకున్నట్టుందండి? నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన ఆ మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. మన ప్రాచీన స్వభావం ఏం చేసాం? క్రియలతో కూడా పరిస్థితించి చూడండి పాతి పెట్టాం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యముందు ఐక్యము గలవారమైన ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఐక్యము గలవారమై ఉందము. ఏమనగా మనమికను
పాపమునకు దాసులు కాకుండాకు పాప శరీరము నిరర్ధకమైనట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సెలవు వేయబడి ఎరుగుదము అంటాడు. సెలవు వేయాలి ప్రాచీన స్వభావం. మనం పాప విషయంలో ఏం చేయాలి? చనిపోవాలి. బాప్తిజంలో మన బాప్తిజంలో తిరిగి లేచినప్పుడే ఏం జరుగుతుంది? నూతన జీవము కలవారమే నడుచుకున్నట్లు, నూతన జీవము కలవారమే నడుచుకున్నట్లు బాప్తిజములో పాలు పొందుతున్నాము. కాబట్టి బాప్తిజము కరెక్ట్ అయితే తప్పనిసరిగా మార్పు అనేది జరుగుద్ది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎలా మారాలి, ఎవరి స్వరూపం కావాలి ఏంటి, కొన్ని సంగతులు మనం నేర్చుకుని ముగిద్దాం. చూద్దామండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక అట్టి మనసును మీరు ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనుతూ పాపము జోలికి ఏమీ పోక ఉండును. చూడండి, మనుజ ఆశలను అనుసరించి నడుచుకోకూడదు. ఎందుకంటే క్రీస్తు మనకి ఒక మాదిరిని చూపించాడు. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచాను. 1 పేతురు 2:28 క్రీస్తు మీకు మాదిరిగా ఉంచిపోయాడు. కాబట్టి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాడంట. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధులైన ప్రకారం మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఇంకా మనం చూస్తే దేవ స్వభావంలో పాలివారుగా ఉండాలి. ఇందాక దేవుని స్వరూపమందు సూచించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలన్నాం. ఇప్పుడు దేవ స్వభావంలో పాలివారం అవ్వాలి. 1 పేతురు పత్రిక 2 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనం. 2 పేతురు 1:4 ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. దేవ స్వభావం మనలో రావాలి. మనలో పరివర్తన రావాలి. మనలో మార్పు రావాలి. దేవ స్వభావంలో మార్పు అనేది రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాప్తిజం తీసుకున్న తర్వాత మనలో మార్పు అనేది రావాలా వద్దా? మార్పు రావాలి. ఏం కావాలి? నవీన స్వభావము. ఈ నవీన స్వభావం ఎవరి స్వభావము? దేవ స్వభావములో పాలువారంగా ఉండాలి. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయము 23-24 వచనాల్లో మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే మార్పు ఎందులో రావాలి? పైన మార్పు ఉంటే వచ్చేస్తుందా నవీన స్వభావము? ఈ స్వభావము మార్పు స్వభావము అనేది దేంట్లో మారాలి? ఇది హృదయపు అంతరంగ స్వభావము. హృదయంలో మార్పు రావాలి. మీ హృదయంలో చూద్దాం చూడండి. ఎక్కడంటే ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనం నుండి 15-18 కలిసి ఉన్నాయి. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లును తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని ఏమంటే మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి
సమస్త పరిశుద్ధులతో సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు దాని వెడల్పు పొడుగు లోతు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఏమంటుందండి, మీరు దేవుని సంపూర్ణతలో పూర్ణులు అవ్వాలి. దేవుని సంపూర్ణతలో ఏమవ్వాలి? పూర్ణ అవ్వాలి. దేవ స్వభావములో పాలువారు కావాలి. క్రీస్తు స్వరూపము మీ అందరూ ఏర్పడాలి. క్రీస్తును పోలి నడుచుకోవాలి. 1 కొరింథీ 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. గల్తీ పత్రిక 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు ఈ విషయమే నాకు మరల ప్రసవేదన కలుగుతుంది. మారాలా వద్దా? ఎలా మారాలి? మీ మామూలు వాళ్ళు కాదు, దేవ స్వభావంలో పాలివారు, దేవుని పోలికలో సృజించబడిన నవీన స్వభావము క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి. క్రీస్తు పోలికలో మీరు మార్చబడాలి. ఇక్కడ రూపాంతరం చెందాలి. ఇది ఒక కుమ్మరవాణి ఇల్లు అనమాట. ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే బయటికి వెళ్ళకూడదు. వచ్చినట్టుగా బయటికి వెళ్తే మనకి విలువ ఉండదు. విలువ ఉంటుందా? మట్టి ముద్దలు తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టి అమ్మితే విలువ ఉంటుందా? పాత్రలు చేసి అమ్మితే, మట్టితోనే పాత్రలు చేసి అమ్మితే విలువ ఉంటుంది. దానికి అమ్మితే కొంటారు. కాబట్టి ప్రియులారా, చెప్పాలంటే చాలా ఉంది ఇంకా. కాబట్టి ఏం చేద్దాం? మనం ఏం చేద్దాం? మారుతున్నామా? కొద్దిగానే మారుతున్నామా? కొద్దిగా మారుతున్నామా? కొద్దిగా మారుతున్నామా లేదా? ఒకేసారి పిల్లోడు పుట్టిన వెంటనే ఇంత ఎత్తు కనపడతాడా? మనకి ఇంత ఎత్తు ఒకసారి కాకపోయినా మనకి ఎలా కనపడతాడు? రోజు చూస్తుంటే మనకు పెరుగుతున్నాడని కనపడదు. కొత్త వాళ్ళు వస్తే పొడిగాడు, సాగాడు అంటారు. అవునా కదా? కొత్త వాళ్ళు కనపడతారు. మనం రోజు చూస్తాం కదా, మనకు కనపడదు. మెల్లిమెల్లిగా మారాలి. ఎలా మారాలి? మనం ఎలా మారాలి? మనలో మార్పు ఎలా రావాలి? మన పాఠం ఏంటి? నవీన స్వభావము దేవుని పోలికలో సృజించబడిన నవీన స్వభావము. దేవ స్వభావములో పాలివారు కాదు. దేవుని స్వరూపం వల్ల, క్రీస్తు స్వరూపం వల్ల ఏర్పడాలి. క్రీస్తుని పోలి నడుచుకోవాలి. మార్పు చెందాలి. నవీన స్వభావము. హ్యాపీ న్యూ ఇయర్ అని గంతలేస్తాం కాదు రోడ్ల మీద. హ్యాపీ న్యూ ఇయర్ కాదు, అది పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కానీ ఎప్పటికీ మారంది ఏదుంది? నూతన మార్గము. ఎప్పటికీ మార్పు లేనిది. క్రీస్తు 2వ రాకడ వరకు కూడా అదే మార్గము, అదే వచనం చదవాలి, అదే మార్గాన్ని అనుసరించాలి. కొత్త మార్గం ఎవరు లేరు. నువ్వే లేవు, నేనే వేయలేవు. పౌలు చెప్తున్నాడు, నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుతున్నాడు. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడు వేయనేరుడు. ఈ పునాది క్రీస్తే. ఇప్పుడు మనం క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడాలి. అయితే ప్రియులారా, ఎలా కట్టబడుతున్నారు? ఎలా ఉన్నాం? మన స్వభావం మార్పు ఉందా? మనం స్వభావాల్లో మార్పు వస్తుందా? మనము నవీన స్వభావాన్ని ధరించుకుంటున్నామా? దేవ స్వభావంలో పాలివారం అవుతున్నామా? క్రీస్తును పోలి నడుచుకుంటున్నామా? క్రీస్తు స్వరూపంలో మనం మార్చబడుతున్నామా? ఇది మనకు కావాలి. హ్యాపీ న్యూ ఇయర్ అనేసి, నూతన సంవత్సరం అనేసి అది మనం అంటాం కాదు. నూతన సంవత్సరం ఎప్పుడు? ఈరోజు నూతన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అన్నాం, 2019 అన్నాం. మళ్ళీ ఏమవుద్ది? డిసెంబర్ 31 తారీఖు పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి మళ్ళీ వెల్కమ్, ఆహ్వానం. అయిపోయిందా? పాత అయిపోయింది. ఎప్పటికీ పాతది కాని వాళ్ళు ఎవరు? మనము క్రీస్తు మార్గంలో ఒక అడుగు పెట్టేసి ఆ మార్గాన్ని పట్టుకుని గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, ఆ సువార్తను గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది? ఆ సువార్త వల్ల మనం రక్షణ పొందుతాం, రక్షణలో కొనసాగుతాం. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనకి తేబడే కృపకి మనం పాత్రులుగా ఉంటాం. అలా ఉండటానికి దేవుడు మరి గొప్ప అవకాశాన్ని అనుగ్రహించాడు. మరి ఒక దినం నుండి మరొక దినం, ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరం మనకు ప్రవేశపెట్టాడు. మరి ఇప్పుడైనా ఆయన దీర్ఘశాంతం గలవాడు అన్నాడు. ఇప్పుడైనా మారాలేమో, ఇప్పుడైనా మారుతారేమో, ఇంకో ఈ ప్రసంగం ద్వారా మారుతారేమో, ఇది చెప్తే మారుతారేమో, ఇట్లా మారుతారేమో అని ఏం చేస్తున్నాడు? ఆయన దీర్ఘశాంతం గలవాడు. మనం ఎలా ఉండాలి?
ఎలా ఉండాలి? ప్రసవ వేదన పడాలి. మనం ఎవరికైనా చెప్పానుగా ఈ మాడ అవకాశం ఉంటే మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా చెప్పడానికి ఆయనకి ఏం అర్థం కాదో అర్థమయ్యేలాగా సాత్వికంతో చెప్పాలి, ప్రేమతో చెప్పాలి, దయారసంతో చెప్పాలి, క్రీస్తు యొక్క దయారసంతో బతిమలాడుకోవాలి. ఇవన్నీ చేయాలి, ఇవన్నీ మనలో ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇలారా మరి నూతన సంవత్సరం అనేది కాకుండా మన జీవితంలోనే నూతనమైనటువంటి స్వభావము, నవీన స్వభావము మనలో ఏర్పడేలాగా మనం ప్రయత్నం చేద్దాము. మరి ఇప్పటి వరకు మరి అలాంటి స్థితిలో ఉంటే చాలా ధన్యులు. లేకపోతే ఎక్కడ మనం బలహీనలుగా ఉన్నామో దాన్ని సరి చేసుకుంటూ మనకు ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. మీరు కూడా ఈ పరిచర్యలో పాలి భాగస్తులు కావాలని కోరుకుంటున్నారా? అలా అయితే మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే ఈ పరిచర్య కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలా జ్ఞాపకం చేసుకుంటం ద్వారా ఈ పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.